విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఎందుకంటే మనం ఒక్కరము అయితే మనకు విలువ ఉండదు. మనతో పాటు 100 మంది రియల్ ఎస్టేటర్స్ వచ్చినారు అంటే అర్థం ఏంది? దాని విలువ నానాటికి పెరుగుతూ ఉంటుంది. మనం ఒక్కరం పోతే మనల్ని పట్టించుకునే దిక్కు ఎవరు ఉండరు. కానీ మనతో పాటు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు మన వెనక వస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ప్లాట్స్ చేసేసి సేల్ చేసుకుంటూ పోతున్నారు. ఉద్యోగస్తులు కానీ, ఐటీ రంగ ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళంతా కొంటున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఆ ప్రాంగణము రోజు రోజుకు పెరుగుతూ ఉంది అని అర్థం. కాబట్టి మనము ఈ రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు ఒకటే మాట చెప్పినాము. రియల్ ఎస్టేట్ రంగం సేవా రంగాల్లో ప్రథమ సేవా రంగం ఏదంటే రియల్ ఎస్టేట్ రంగం. ప్రతి ఒక్కడికి భూమి ఉండాల, భూమి తర్వాత గుడ్డ ఉండాల. ముందు బతకడానికి నిలవడానికి నీడ ఉంటే కదా, నీడ ఉంటే కూడు గుడ్డ వస్తాయి. నీడే లేకపోతే కూడు గుడ్డ అని చూస్తాయి. కాబట్టి ఒక నీడను సంపాదించుకోగలిగితే ఆ తర్వాత కూడు గుడ్డ అవి వాటంతా అవే వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఇలా ప్రతిపాదన ఉంది. దీని గురించి మ్యాపింగ్ ప్లానింగ్ మొత్తం నేను చేయబోతున్నాను. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కలర్ఫుల్గా 3D డైమెన్షనల్లో ఇది చేయాలన్న ఆలోచన. అతి త్వరలో 3D డైమెన్షన్లో ఇచ్చేస్తాము. మామూలుగా ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. చాలా 15వ శతాబ్దంలో చాలా గొప్ప దేవస్థానం ఇది. అంటే చిన్న ఆంజనేయ స్వామి కొండల మధ్యలో స్వయంభూగా వెలిసినాడని ఆయన యొక్క ఈశాన్య రూపం ఉంది అని ఆయనను చూసిన ప్రతివారు కూడా పరమ పవిత్రులవుతారని, ఆయనను చూసిన ప్రతివారు కూడా గొప్ప ధనవంతులు అవుతారని, ఐశ్వర్యవంతులు అవుతారని, ఆయుష్వంతులు అవుతారని ఒక నమ్మకం. కాబట్టి ఈ యొక్క కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి యొక్క విలువ మనము చెప్పాలంటే మనకి జై శ్రీరామ్ అంటుంటాం. ఎందుకు జై శ్రీరామ్ అంటామంటే జై శ్రీరామ్లోనే జై హనుమాన్ అని ఉంది, జై శ్రీరామ్ అని ఉంది. జై శ్రీరామ్ రాముడు హృదయంలోనే ఆంజనేయుడు ఉన్నాడు. కాబట్టి శ్రీరామన్న ఆంజనేయుడు అన్న కాబట్టి ఆ దేవస్థానంలో శ్రీరాముడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి శ్రీ ఆంజనేయుడు కొమ్ము చెరువు ఆంజనేయుడు స్వయంభూగా వెలిసిన ప్రాంతము. ఈ కాలువ గ్రామానికి ఆనుకొని ఉండడము మన అదృష్టము. ఏ పూర్వజన్మలో మనం పుణ్యం చేసినామో ఈ ప్రాంతంలో మనము ఆ యొక్క స్థలాలను కొనుగోలు చేస్తున్నాము. కాబట్టి ఈ కొనుగోలు చేసిన తర్వాత దాని యొక్క విలువను పెంచుకుంటూ పోవాలి, కానీ దాని యొక్క ఆలోచన పరిధిని విలువలను పెంచుకుంటూ పోవాలి. ఇక్కడ చాలామంది అనుకుంటారు, చాలామంది తెలియక సార్ 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కర్నూలు నుంచి చాలా దూరం ఉంది సార్, 40 కిలోమీటర్లు. నిజాన్ని సరిగ్గా కొలవగలిగితే 15 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా 100కి 100% ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నేను అదే పనిగా ఆ 0 కిలోమీటర్ల దగ్గర నుంచి ఆగి చెక్ చేసుకొని ముందుకెళ్ళిపోయి ఎందరో కనుక్కున్నాను కరెక్ట్గా. ఎవరైనా చెప్తారు, కారు వాళ్ళైనా ఆ వెంచర్స్ రియల్ ఎస్టేట్. కాకపోతే ఒక్కటి ఏమంటే టోల్ గేట్ ఫీజు ఒక్కటి, కార్లు అయితే టోల్ గేట్ ఫీజు పడుతుంది, మామూలు వాళ్ళకైతే టోల్ గేట్ ఫీజు ఉండదు. మోటార్ బైక్ కానీ ఆటోస్ కానీ వీటికి టోల్ గేట్ ఫీజు ఒక్కటి ఉండదు. కాబట్టి రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రాంతము ఈ యొక్క కాలువ గ్రామం. అద్భుతము. రాబోయే రోజుల్లో ఒక వినూతనమైన సిటీగా మారబోతూ ఉంది ఈ యొక్క కాలువ గ్రామం. జై హింద్, జై భారత్. మనం ఈరోజు అంటే దీనికి ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి మనం. అవర్ బిలౌడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ప్రారంభోత్సవం చేసినాడు. ఆయన ఓపెన్ చేసినాడు. ఈ యొక్క ఎవరైనా ప్రారంభోత్సవం చేస్తారు, ఓపెన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసినారో ఆయన యొక్క ప్రతిభా పాఠవాలకు మనము చెప్పలేము. ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేక అద్భుతమైన పనులను కూడా మనం ఎవరికి కించపరచడానికి లేదు. ఈరోజు మహామేధావి రేపు మహాయోధుడుగా మారవచ్చు, రేపటి మహాయోధుడు రేపటి సామాన్య సైనికుడిగా మారవచ్చు, చెప్పలేము. సామాన్య సైనికుడి నుండి మహాయోధుడిగా మారినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు.
అందులో ఈ యొక్క గొప్ప కుటుంబాలు దండిగా ఉన్నాయి. మన రాయలసీమ ప్రాంగణము, మన రాయలసీమ మనదే అని గర్వంగా మీసం తిప్పి మరీ చెప్పొచ్చు. నాది రాయలసీమయని గర్వంబుగానే చెప్పెదన్ ఈ పృథ్వీమండలము, ఈ పృథ్వీమండలము ఆకాశ అంబర శిఖరంబునకు చేరగ హిమాలయ పర్వతంబుల మేరకు ఈ సీమ ఖ్యాతి మహాఖ్యాతిగా చెందెదన్ నే సీమవాడినని గర్వంబుగా చెప్పెదన్ నాది తెలుగు జాతి అని నే చెప్పెదన్ గర్వంబుగన్. ఈ విధంగా నాది తెలుగు జాతి, నాది రాయలసీమ అని గర్వంగా నేను చెప్పాను. ఎందుకంటే ఈ సీమ ఖ్యాతి ప్రపంచ నలుమూలల్లో విస్తరించి ఉంది. కాబట్టి ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి మన సీమలో తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఆ యొక్క ఎయిర్పోర్ట్, ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్స్ ఛానల్స్లో మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు కొడితే వచ్చేస్తుంది. ఎవరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఏం కథ అని. ఆ రోజుల్లో అంత గొప్ప వ్యక్తి అతను, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క ఎయిర్పోర్ట్ను ప్రారంభించినారు. అందుకోసమే మనం చెప్తుంటాము, మనము ఎవరిని తక్కువ అంచనా వేయడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్ప మేధావి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొప్ప మేధావి. వీళ్ళందరూ కూడా వీళ్ళు మనకు మేలు చేయాలని మనం కోరుకోవాలా. అంటే సామాన్య ప్రజలందరికీ వీళ్ళు అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకుని పోవాలి. వీరు ఈ యొక్క మేధావులు బాగుంటే మన ఆంధ్రప్రదేశ్, రాయలసీమ సుభిక్షంగా ఉంటాయని కోరుకుంటాం. జై జై శివ, జై రాయలసీమ, జై భారత్, జై హింద్. కాబట్టి మనం నెక్స్ట్ ఛానల్లో అద్భుతమైనటువంటి బొమ్మల ద్వారా 3D డైమెన్షనల్, అంటే ఇంతవరకు నేను మాటలతో చెప్పినాను, ఇప్పుడు నెక్స్ట్ 3D డైమెన్షనల్, అసలు బొమ్మల రూపంలో ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా డెవలప్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చాలా బాగా నెమ్మదిగా ప్రతి వాళ్లకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. కాబట్టి దయచేసి ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యొక్క ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.